ఈ మధ్యకాలంలో డిఏవి పబ్లిక్ స్కూల్ తీసుకున్న తర్వాత నిన్న హయత్ నగర్లో 10th క్లాస్ పిల్లలు 5గురు ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్తూ ఉంటే పాన్ సైట్స్ చూసి ఆ మూవీలో వాళ్ళు ఎలా చేశారో మనం అలా చేద్దామని చెప్పని ఆ అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. అదంతా వీడియో తీసి అందులో ఒక అబ్బాయికి అవకాశం దొరకలేదని ఆ అబ్బాయి 50 మందికి ఆ వీడియోని పంపించడం జరిగింది. అందులో ఒకళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరికితే ఆ పిల్లలందరినీ కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటి కేసెస్ చూసినప్పుడు మరి మైనర్స్ మీద చంటి పిల్లల మీద ఇలాంటి రేప్ కేసెస్ చూసినప్పుడు యాక్చువల్లీ యాజ్ అ పర్సన్ మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఇక్కడ పాయింట్ అండి, ఇప్పుడు డిజైర్ అనేది ఇప్పుడు దీని డీటెయిల్స్ ఎక్కువ నేను చూడలేదు మీరు చెప్పిన హిమాయత్ నగర్ది. బట్ ఇది కూడా సేమ్ పాయింట్. ఎందుకు పాయింట్ అంటే ఒక కోరిక ఉంటుంది. సొసైటీ సివిల్ చేసిన అంటే ఏంటి, మీకు ఎవరినో చంపేంత కోపం వచ్చేస్తుంది, లేకపోతే ఒక అందమైన అమ్మాయిని చూసి మీద పడిపోవాలనిపిస్తుంది. సివిలైజేషన్లో ఏంటంటే ఆ కంట్రోల్ చేసుకుని సొసైటల్ రూల్స్ అవతల వాళ్ళకి గౌరవం ఇచ్చి అర్థం చేసుకుని ముట్టుకోవద్దు, లేకపోతే శిక్షిస్తాం. దట్ ఈస్ వాట్ సివిలైజ్ సొసైటీ. ఎప్పుడైతే ఆడికి ఎవరైతే చేశారో నేను పట్టుబడను, లేకపోతే పట్టుబడకుండా నేను ఏదో చేస్తాను, లేకపోతే అమ్మాయికి కావాలి మనకు చెప్పట్లేదని ఇలాంటి రకరకాల సమాధానం వాళ్ళే ఇచ్చుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. అప్పుడే మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఒక అమ్మాయిని డీహ్యూమనైజ్ చేయలేకపోతే మీరు, ఉదాహరణకి నా కాలేజ్ టైంలో నేను ఇప్పుడు ఒక అమ్మాయిలో వస్తున్నారు అనుకోండి, నా ఫ్రెండ్ ఒకడు అరే అయ్యి వస్తున్నారా అనేవాడు. అయ్యని ఎందుకంటాడు, ఎందుకంటే డీహ్యూమనైజ్ చేసేవాడు. రైట్. ఎప్పుడైతే మీరు తను కూడా ఒక హ్యూమన్ బీయింగ్, తనకి ఫీలింగ్స్ ఉంటాయి, తనకి మదరు ఫాదరు ఫ్యామిలీ ఎవరో ఉంటారు, ఇవన్నీ మీరు ఆలోచిస్తే చేయలేరు. కరెక్ట్. అప్పుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక నిర్దాక్షిణ్యంగా గన్తోటి ఒక వేటగాడు షూట్ చేసాడు అనుకోండి, ఎందుకు చేస్తున్నాడు, ఆ వేట చేయటంలో ఆడికి వచ్చే ఆనందం ఒక జీవిని చంపేస్తుంది దానికన్నా ఎక్కువ. ఇది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే యానిమల్స్కి చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళు. యానిమల్ అంటే ఏంటి, యానిమల్కి మనిషికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కంపాషన్ లేకపోవడం, ఒక జాలి, ఒక దయ, ఒక ప్రేమ ఇలాంటివి లేనప్పుడే మీరు అది యానిమల్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు పులి జంకని చూసింది అనుకోండి, అలా చూస్తుంది, అది కోపం ఉండదు, ఏం ఉండదు. అంటే అది ఒక దాని భోజనం తినడానికి ఒక ప్రక్రియ, అంతకన్నా ఎక్కువ చూపెట్టదు ఎమోషన్. కరెక్ట్. యూనో, సో ఐ థింక్ ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ నాకు జూబ్లీ హిల్స్ ఇన్సిడెంట్ ఉందనుకోండి, ఆ కాంప్లెక్సిటీ ఇప్పుడు ఇవాళ ఉన్న టీనేజర్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం మాడతారు, ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఏం చూస్తారో నోబడీ నోస్. ఇప్పుడేంటి పాన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న దానికి వస్తే 1960s 70s నుంచి మేజర్ యూరోపియన్ సైకాలజిస్ట్ చేసిన దాంట్లో సెక్షువల్ లిబరేషన్ యాక్చువల్లీ కంట్రోల్స్ క్రైమ్ అని వచ్చారు అవగాహనకి. ఓకే, ఎందుకు అది పాన్ అనేది గ్రాటిఫికేషన్ కోసం చేస్తారు. అంటే అది ఒక బొమ్మ, జస్ట్ ఒక వీడియో బొమ్మ. అది ఎప్పుడైతే మీకు అన్కంట్రోలబుల్ సెక్షువల్ అర్జ్ వస్తే దాని నుంచి రిలీఫ్ పొందుతారు మీరు. అది దొరకనప్పుడు మీరు రియల్ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. సో యాక్చువల్లీ పాన్ ఈజ్ ఎ బిగ్గర్ డిటరెంట్ దాన్ని వెళ్ళకుండా. ఇందాక చెప్పినట్టు వీడియోస్ లేకుండా పాన్ లేకుండా ఉన్నప్పటి నుంచి విమెన్ మీద విపరీతంగా అత్యాచారం జరిగింది త్రూఅవుట్ హిస్టరీ. సో దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే ఇది మీకు ఇంకో సాధనం ఉంది కంట్రోల్ చేసుకోవడానికి, యూనో, విచ్ ఈజ్ వై మొత్తం ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో పాన్ లీగలైజ్ చేయడానికి కారణం అది, ఇంక్లూడింగ్ అమెరికా. సో మనకి ఇక్కడ నాకు తెలిసినంతవరకు అది ఆప్షన్ లేదేమో సార్, మనకి ఇక్కడ లీగలైజ్ చేసే అంత అవకాశం లేదేమో. లీగలైజ్ అంటే ఇప్పుడు మీరు ఆపలేకపోతే లీగలైజ్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు మీరు 2015లో ఒకసారి ఒక పర్టికులర్ కోర్ట్ బ్యాన్ చేసింది మొత్తం పాన్ సైట్స్ అన్నీ 15-14 ఆ టైంలో. అప్పుడు నేను ఒక ఆర్టికల్ రాశాను బాంబే టైమ్స్లో అని నేను ఇచ్చాను నా పాయింట్ ఆఫ్ వ్యూస్, పాన్కి దీనికి ఏంటి కనెక్షన్ యూనో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక ఇండియాలో చూడటం కానీ పొజెస్ చేయటం కానీ అది లీగల్ చాలా కండి, ఆస్ట్రేలియా అన్నింటిలో కూడా అది. కానీ మీ ఇష్టం లేని వాళ్ళకి పంపించటం, ఒకరు ఇంకో వ్యక్తికి పంపించారనుకోండి ఒక వీడియో, అప్పుడు మీరు అఫెండ్ చేస్తున్నారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి కేసు పెట్టచ్చు. నేను చూడకూడదని, నేను చూడాలనుకోకుండా ఇలా పెట్టారు ఫలానా వాడు ఫలానా వ్యక్తి అని, యూనో.
లేకపోతే మీరు కమర్షియల్గా దాన్ని అమ్మటానికి ట్రై చేస్తే దట్ బికమ్స్ ఏ క్రిమినల్ ఆఫెన్స్. లేకపోతే ద ప్రైవేట్ ఆస్పెక్ట్ అనేది మీకేదో చూసి మీరు ఆనందపడతా ఉంటే దాని మీద గవర్నమెంట్ వచ్చి ఏలు పెట్టకూడదు అనేది పాయింట్. రైట్. సో అప్పుడు ఏంటి ఇంకోటి సెక్స్ అనేది టాబూ టాపిక్ కాబట్టి ఎవరు దాని గురించి డేపీ డిస్కస్ చేసేంత ఇది తీసుకోరు. పాలిటీషియన్స్ కూడా భయం ఆ టాపిక్ బయటికి లాగడానికి. అందుకని చూసి చూడనట్టు ఒక బ్లైండ్ ఐ పెట్టేస్తారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పాన్ అనేది వీడియోస్ అనేవి పిల్లల చేతుల్లో మైనర్స్ చేతుల్లో కానీ లేదంటే ఈ స్కూల్లో చిన్న చిన్న పిల్లలు చదివే వాళ్ళ చేతుల్లో నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను 10th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ నేను సెయింట్ మేరీ స్కూల్లో ఉన్నాను అప్పుడు. సెయింట్ మేరీ స్కూల్లో ఈ కార్డ్స్ లాంటి దాని మీద తెచ్చేవారు ఇమేజెస్. అది ఎవరు ఎక్కడ ప్రింట్ చేస్తే ఏమీ నాకు తెలియదు. ఫస్ట్ టైం నాకు గుర్తుంది. అండ్ అప్పుడు ఆఫ్కోర్స్ వీడియో లేదేం లేదు కాబట్టి కార్డ్స్ మీద ప్రింట్ ఉండేది ఫొటోస్ యూనో. అక్కడ దానికి ముందు నుంచి ఒక మీకు ఇమేజెస్ అంటే టెక్నాలజీ లేనప్పుడు ఏంటి ఖజురోహో టెంపుల్లో ఉండే వేరే వేరే టెంపుల్స్ గోడల మీద ఉండే. అప్పుడు ఏంటి సెక్స్ నుంచి చాలా లైట్గా తీసుకున్నారు వాళ్ళు. రిప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ నుంచి వచ్చింది. ఇది ఒక పాయింట్. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే పిల్లలు అంటారు మాట్లాడితే ఎంతసేపు ఏమంటారు పిల్లలు చూసేస్తున్నారు. ఇంకో క్వశ్చన్ ఏమడగాలి పిల్లలు చూస్తే ఏంటి అన్నారు. ఎందుకు మీకు సెక్షువల్ అవేకనింగ్ రాకపోతే పిల్లలకి అర్థం కూడా అవుతుంది ఇమేజ్ ఏంటో. నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఏదో నేను మా మదరు కొంతమంది ఏదో మాట్లాడుతా వాళ్ళు ఏదో డిస్కస్ చేస్తా ఏదో ప్రపంచంలో అన్నిటికన్నా అందమైంది స్త్రీ అని చెప్పింది మా మదర్. ఎవరితో మాట్లాడతా నాకు అసలు అర్థం కాలేదు. ఎందుకంటే అంత చిన్న అనమాట. రైట్. నేను ఇప్పుడు 5-6 ఏళ్ళకి లేకపోతే 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు అలాంటి మాట మాట్లాడితే వాళ్ళకి అర్థం కూడా అవ్వదు. సో ఇప్పుడు అలాంటిది ఒకవేళ చూడటం జరిగిందంటే 2 థింగ్స్ అవ్వచ్చు. పాయింట్ ఆ సెక్షువల్ అవేకనింగ్ లేకపోతే మీనింగ్ లెస్, ఇంట్రెస్ట్ కూడా ఉండదు అది చూడటానికి ఏంటని అర్థం కాదు. అవేకనింగ్ వచ్చిందంటే పాన్ ఉన్నా ఎవరున్నా ఏమున్నా జరుగుతుంది. కరెక్ట్. కాన్షియస్నెస్ వచ్చాక ఆ పర్టిక్యులర్ థింగ్ అది బయలాజికల్ బై నేచర్. సో పిల్లలు దాని నుంచి అప్పుడేంటి ఇంకొకటి మీరు దాస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చినప్పుడు చాలా మనం ఆపలేం. టెలిఫోన్ వచ్చింది, వాట్సాప్ వచ్చింది, మెసేజ్లు ఉన్నాయి. ఆ మెసేజ్ ఎవరైనా చూసేస్తారని అది రికార్డ్ ఉంటుంది. ఇన్ని రకాలు అవుతాయి. ప్రతి టెక్నాలజీకి ప్రో అండ్ కాన్ ఉంటుంది. అప్పుడేంటి మీరు సీక్రెట్గా పెట్టకుండా చెప్పేయాలి. ఇప్పుడు సపోజ్ ఏంటి మనం సెక్స్ అనేది ఎవరు మాట్లాడకూడదు అని దాన్ని చెప్పినందుకు వాళ్ళ క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఏంటి అని. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి దొరకకపోతే వాళ్ళు దీనికి వెళ్తారు. ఎప్పుడైతే అది న్యాచురల్ ప్రాసెస్ కానీ ఆ న్యాచురల్ ప్రాసెస్లో కొన్ని డేంజర్స్ ఉంటాయి. ఆ డేంజర్స్ ఇవి అని చెప్పాలి. తిండి చాలా బాగుంటుంది చూడటానికి తినటానికి. కరెక్ట్. కానీ ఎక్కువ తింటే ఇది అవుతుంది, ఈ పర్టికులర్ డిష్ ఎక్కువ తింటే అది అవుతుంది అని చెప్తాం కదా. సిమిలర్లీ ఆల్ న్యాచురల్ ప్రాసెస్ మీరు అటు డేంజర్స్ చెప్పాలి. అంతేగాని దాన్ని ఆపేసి దాన్ని చూడొద్దు అది లేదు అని మీరు మభ్య పెట్టడానికి ట్రై చేస్తే అప్పుడే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. కరెక్ట్. రైట్.